లలితమైన సందేశమునకు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనం ఉజ్జయిని మహంకాళి గురించి తెలుసుకుందాం. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ సతీదేవి పెదవులు పడటం వల్ల శక్తిపీఠం అయింది. పూర్వం ఈ నగరాన్ని అవంతిక అనేవారు. క్షిప్రా నది ఒడ్డున భైరవ పర్వతం మీద ఈ అవంతి శక్తిపీఠం వెలిసింది. సప్తమోక్షపురాలలో అవంతి కూడా ఒకటి. ఇక్కడ అమ్మవారు ఎంతో ప్రకాశవంతమైన నాలుకను బయటపెట్టి కోపాగ్ని రూపంతో భయంకరంగా కాళ రూపంతో దర్శనమిస్తుంది. కాళికామాత సింధూరు రంగులో నల్లని కళ్ళతో చంద్రవంక కిరీటం ధరించి మహాలక్ష్మి సరస్వతుల మధ్య దర్శనమిస్తుంది. ఇక్కడ గణేశుడు, హనుమంతుడు నెలకొల్పిన శివలింగాలున్నాయి. ఈ ఆలయంలో ప్రతిరోజు 15 అడుగుల ఎత్తులో వెలిగించే దీపస్తంభాలున్నాయి. ఈ ఉజ్జయినిలోనే మంగళనాథ ఆలయంలో కుజుడు పూజలు అందుకుంటున్నాడు. ఒకసారి పరమశివుడు త్రిపురాసురులతో యుద్ధం చేసి పినాకిని కింద ఉంచి సేద తీరుతుండగా అతని నుదుటి నుండి చెమట బిందువులు పుట్టి భూమిపై పడగా వెంటనే భూమి గర్భం నుంచి కుజుడు పుట్టాడు. ఆ పుట్టిన స్థలం ఈ అవంతి నగరమే. కుజదోష నివారణకు అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రం ఇది. పూర్వం విక్రమార్క మహారాజు ఈ కాళీ అమ్మవారికి తన తల సమర్పించబోగా ఆ తల్లి ప్రత్యక్షమై 1000 సంవత్సరాలు జనరంజకంగా రాజ్యం పాలించమని వరమిచ్చింది. ఆ విక్రమార్క మహారాజునే విక్రమాదిత్యుడు అని కూడా అంటారు. ఇతను అమ్మవారి దయ వల్ల ధైర్య సాహసాలతో బేతాళుణ్ణి వశపరుచుకున్నాడు. ఇతని న్యాయ ధర్మ పరిపాలనకు స్వయంగా ఇంద్రుడు మెచ్చి 32 సాలబంజికలు కలిగిన బంగారు సింహాసనం బహుమతిగా ఇచ్చాడు. తర్వాత కాలంలో ధారానగర మహారాజైన భోజరాజుకి ఈ సింహాసనం దొరుకుతుంది. మూర్ఖుడు అయిన ఒక మందమతి వ్యక్తిని ఈ తల్లి సకల కళానిధిగా, కవిగా, పండితుడిగా మారుస్తుంది. అతనే కాళిదాస్ మహాకవి. ఇక్కడ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, కాళీ అమ్మవారి శక్తిపీఠం రెండూ వెలిసిన గొప్ప శక్తివంతమైన ఆధ్యాత్మిక నగరం. ప్రతిరోజు భయంతో కాకుండా భక్తితో అమ్మవారి నాలుకతో ఉన్న ఉగ్రరూపాన్ని ధ్యానం చేయడం వల్ల మనలో అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం పెరుగుతుంది. మన చెడు సంస్కారాలన్నీ నశింపజేయబడతాయి. జీవితాన్ని శుద్ధి చేస్తుంది అమ్మవారు. ఆధ్యాత్మికంగా ఉన్నతి పొంది సిద్ధత్వం పొందాలనుకునే సాధకులు అమ్మవారి నాలుకను ధ్యానం చేయడం వల్ల కుండలినీ శక్తి జాగృతమయ్యి సిద్ధి పొందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంతేనండి. ఇంకో శక్తిపీఠం విశేషాలతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.